పిల్లలు, మీరు తెలివైన పిల్లలు. క్వాంటమ్ వ్యాలీకి అల్గరిథమ్స్ రాయాలి మీరందరూ. ఇక్కడే తిరుపతిలోనే ఐఐటి తెచ్చాను నేనే. ఆ రోజు కేంద్రం చెప్పి ఐఐటి ఇస్తే తిరుపతిలో పెట్టించాం. ఐజర్ తిరుపతిలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలోనే చదువుకున్నాను. దానికంటే మెరుగైన యూనివర్సిటీలు వచ్చాయి ఇప్పటికి. చదువుకుంటారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు ఇష్టపడి చదువుకోండి. మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటే మీకు ఏది కావాలన్నా చాలా సులభం అవుతుంది. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరైజేషన్కి, ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కరెంటు కోసం కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేసి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు టెక్నాలజీలో మీరందరూ చూస్తూ ఉంటే, నేను మొన్ననే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవ్వరు కూడా, ఒకప్పుడు పిల్లలందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో రిజల్ట్స్ రావాలంటే నేరుగా ఆఫీసుకు పోయి అవస్థపడేవాళ్ళు. రిజల్ట్స్ పబ్లిసైజ్ చేసిన ఒక్క నిమిషంలో మీ వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఆగస్టు 15కి రాష్ట్రంలో 700 సర్వీసులన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకో పక్క అవేర్ ద్వారా 42 పారామీటర్స్, ఎక్కడ వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కడన్నా సన్ స్ట్రోక్ ఇవన్నీ వస్తే ముందే సమాచారం చేరవేసేట్టుగా 42 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ని మీకోసం అధికార యంత్రాంగానికి కూడా ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోగలిగితే ఈ రాష్ట్రంలో మనకు తిరుగుండదు, ఎదురుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే డోర్ టు డోర్ కలెక్షన్ ఢిల్లీ అయితే 99% ఉంది. మనం ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, 68% ఉన్నాం. విజిబుల్ క్లీనినెస్లో 99 చండీగఢ్ ఉంటే మనం దగ్గర దగ్గర 72% ఉన్నాం. చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకో పక్క వేస్ట్ ప్రాసెసింగ్ 99% చండీగఢ్ ఉంటే మనం 63% ఉన్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే లెగసీ చెత్తంతా తీయడంలో చండీగఢ్ 100% ఉంటే మనం 66% ఉన్నాం. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే మొత్తం 7 స్టార్ రేటింగ్ మన విజయవాడకు వచ్చింది. 5 స్టార్ రేటింగ్ తిరుపతి, గుంటూరు, విశాఖపట్నానికి వచ్చింది. 3 స్టార్ రేటింగ్ రాజమండ్రికి వచ్చింది. ఇంకో పక్క 1 స్టార్ రేటింగ్ 14 మున్సిపాలిటీలకు వచ్చింది. 1 స్టార్ రేటింగ్ ఉండేవాళ్ళు పైకి పోవాలి. తిరుపతి 5 స్టార్ రేటింగ్ ఉండే తిరుపతి రాబోయే సంవత్సరంలో 7 స్టార్కి వెళ్ళాలి. ఆ తర్వాత 9 స్టార్కి వెళ్ళాలి. ఎంత మనం ముందుకు ఎదగలిగితే అంత ముందుకెళ్ళి మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది. అవునా కాదా? తమ్ముళ్ళు, ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి.
మీలో కూడా నాకు 2 పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం కానీ ఘోరాలు నేరాలు చేయడం కానీ చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీ అందరికీ లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని, మీ ఆస్తులు కాపాడాలని, మీకు భద్రత ఇవ్వాలని ఒక్కొక్కసారి కొంతమంది నా మీద హత్యా ప్రయత్నాలు చేసినా నేను భయపడలేదు. మీరందరికీ ఒక ఐడియా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిదిగా అని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు చూస్తే 2003 ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ప్రాణదానానికి శ్రీకారం చుట్టి అలిపిరి దగ్గరికి పోతే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతారు.